గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్ లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ టాప్ ఐటంలో ఒకటిగా డిజిటల్ అరెస్ట్ ధడ అంటూ వార్తనిచ్చారు. ముఖ్యంగా ఇక్కడ ఈసారి సైబర్ నేరగాళ్లు వృద్ధులే లక్ష్యంగా వారు మోసాలకు పాల్పడుతున్నారు, దందా కొనసాగిస్తున్నారు అంటూ వార్తనిచ్చారు. మనీ లాండరింగ్ కు పాల్పడ్డారంటూ వాట్సాప్ కాల్ చేస్తారు. చూపు తిప్పుకోలేని పరిస్థితి కల్పించి కోట్ల రూపాయలు దండుకుంటారు. సో ఫేక్ కాల్స్ చేసి మీరు మనీ లాండరింగ్ కు పాల్పడ్డారు అని చెప్పేసి వాట్సాప్ కాల్ చేసి ఇందులోంచి మీరు బయటపడాలి అని అంటే ఎంతో కొంత సొమ్ము చెల్లించాలి అని చెప్పేసి వాళ్ళని నిరకాటంలో పెట్టి, ముఖ్యంగా వృద్ధులై ఉండడం వల్ల, ఇంకా ఒంటరి వృద్ధులైతే వాళ్ళని టార్గెట్ గా చేసుకొని ఈ విధమైనటువంటి దందాలకు సైబర్ నేరగాళ్లు పాల్పడుతున్నారు. జాగ్రత్త అంటూ వార్తను హైలైట్ చేస్తూ ఈనాడు కథనాన్ని ఇచ్చింది. వన్ ఆఫ్ ద టాప్ ఐటమ్ ఇదే. ఇక బ్యానర్ ఐటమ్ విషయానికి వద్దాము. ఆక్రమణలు తప్ప పార్టీలను చూడబోం అని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిన్న మీడియాతో చిట్చాట్లో ఆయన మాట్లాడుతూ, చెరువులు, నాలాలు, పార్కుల పరిరక్షణే ధ్యేయం, కూల్చివేతలు చేయకుంటే హైదరాబాద్ దారుణంగా మారుతుంది. 2020లోనే జన్వాడ ఫామ్ హౌస్ లో ఆక్రమణల గుర్తింపు, లీజు విషయాన్ని కేటీఆర్ ఎన్నికల అఫిడవిట్ లో ఎందుకు చెప్పలేదు, కవిత బెయిల్ పై ప్రజల్లో చర్చ జరుగుతోంది అని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక జహీరాబాద్ లో పారిశ్రామిక నగరం 2361 కోట్లతో 3245 ఎకరాల్లో అభివృద్ధి చేయబోతున్నారు. 10,000 కోట్ల పెట్టుబడులు, 1.74 లక్షల మందికి ఉపాధి అవకాశం, కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర. తెలంగాణలో 10 నగరాల్లో ప్రైవేట్ FM రేడియోకు అవకాశాలు. మొత్తానికి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో పారిశ్రామిక నగరం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ టాప్ లో పేరు పక్కనే జన్వాడ ఫామ్ హౌస్ కు అనుమతులే లేవు అంటూ, అయినా ఇంటి నెంబర్ కేటాయింపు, పన్ను వసూలు, 111 జీవో నిబంధనలకు పూర్తిగా విరుద్ధంగా నిర్మాణం జరిగింది అంటూ ఒక వార్తను ఆంధ్రజ్యోతి పేరు పక్కనే పైన టాప్ లో ఇచ్చారు. ఇక బ్యానర్ ఐటమ్ విషయానికి వస్తే కూల్చివేతలకు సంబంధించి తగ్గేదే లేదు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా హైడ్రా ఆగదు అని చెప్పేసి అంటున్నారు. ఇక కొందరినే టార్గెట్ చేయొద్దు, అందరినీ ఒకే విధంగా చూడాలి. టాప్ లోనే ఉంది ఈ వార్త కూడా. అధికారుల అక్రమ నిర్మాణాల నుంచి కూల్చివేతలు మొదలు పెట్టండి, 1,00,000 అక్రమ నిర్మాణాలు ఉన్నాయి, అన్నింటికీ నోటీసులు ఇస్తారా అని అడుగుతోంది హైకోర్టు. ఇక స్మార్ట్ జహీరాబాద్ అని అంటూ త్వరలోనే దేశవ్యాప్తంగా, లెఫ్ట్ సైడ్ లో ఈ వార్త ఉంది, త్వరలోనే దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీల అభివృద్ధి. తెలంగాణలో జహీరాబాద్, ఏపీలో ఓర్వకల్, కొప్పర్తిని ఎంపిక చేశారు. మొత్తానికి 28,602 కోట్ల అంచనా ఉంది. అంత ఖర్చు అవుతుందన్న అంచనాకైతే వచ్చారు. 1.52 లక్షల కోట్ల పెట్టుబడులే దీని లక్ష్యం. 10 లక్షల మందికి ప్రత్యక్షంగా, 30 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలుంటాయి. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవి అంటూ ఈ వార్తను హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చారు. నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం. ఇక్కడ అవి సాక్ష్యాలు కానే కావు అన్నటువంటి లైన్తో బ్యానర్ ఐటమ్ను మీరు చూడొచ్చు. నమస్తే తెలంగాణలో ముఖ్యంగా కవిత ఇష్యూకు సంబంధించి సుప్రీం మాట్లాడినటువంటి, అంటే వాదోపవాద క్రమంలో సుప్రీం మాట్లాడినటువంటి విషయాలను ఇక్కడ హైలైట్ చేస్తూ, కస్టడీలోని నిందితులు ఇచ్చే నేరారోపణ వాంగ్మూలాలను ఎవిడెన్స్గా తీసుకోవద్దు, వాటిని ఆధారాలుగా కోర్టులు పరిగణించొద్దు. PMLA కేసుల్లో సుప్రీంకోర్టు కీలక తీర్పు, ఈడీ కేసులకు బెయిల్ రూల్ ధర్మాసనం. తాజా తీర్పుతో ఢిల్లీ మద్యం పాలసీ కేసు నీరుగార్చినట్టే అంటున్న న్యాయ నిపుణులు. ఇక పోరాటం ఆగదు అంటే ఉద్దేశపూర్వకంగా నాపై కేసులు పెట్టారు, నిజం నిలకడగా తెలుస్తుంది, కేసీఆర్ నాయకత్వంలో ఇంకా బలంగా పనిచేస్తా అంటున్నారు కవిత. కవితకు స్వాగతం పలికిన బీఆర్ఎస్ శ్రేణులు, జాగృతి నేతలు, ఎయిర్పోర్ట్ ఇంటి వద్దకు తరలొచ్చిన నేతలు, అభిమానులు, తల్లికి పాదాభివందనం చేసి అన్నకు రాఖీ కట్టి భావోద్వేగం అంటూ ఈ వార్తను హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చారు. ఇక కూల్చివేతలకు సంబంధించి ఇదేం ద్వంద్వ నీతి అంటూ బీఆర్ఎస్ నేతలే లక్ష్యంగా ఈ కూల్చివేతలు జరుగుతున్నాయి. ఓవైసీ మెడికల్ కాలేజ్ కు సమయం ఇస్తామన్న సీఎం, హైడ్రా కమిషనర్, ఎమ్మెల్యే మర్రికి చెందిన MLRITకి రెవెన్యూ శాఖ మరోసారి నోటీసులు ఇచ్చింది. 7 రోజుల్లో FTL పరిధిలో నిర్మాణాలు కూల్చేయాలని హెచ్చరిక. 111 జీవో పరిధిలోనూ నోటీసులు జారీ చేస్తున్న స్థానిక సంస్థలు. నెక్స్ట్ వెలుగు చూద్దాం. ఇక్కడ టాప్ లో ఎక్స్ డౌన్ అంటూ ఇండియా, US సహా పలు దేశాల్లో అంతరాయం, కారణమేంటో వెల్లడించని ట్విట్టర్ మేనేజ్మెంట్. ఇక బ్యానర్ ఐటమ్ విషయానికి వస్తే, నేను రేవంత్ రెడ్డిని ఎవరిని వదలా, కేసీఆర్లా ఆరంభ సూరత్వం కాదు, ఆయనతో పోలికేంటి అని అంటున్నారు. కూల్చివేతలపై ఒత్తిడింది, ఆయన వెనక్కు తగ్గమని అంటున్నారు.
ఇక జహీరాబాద్లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అంటూ నిన్న కేంద్ర కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలను ఇక్కడ పొందుపరుస్తూ జహీరాబాద్లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ 2,361 కోట్ల వ్యయం 1.74 లక్షల మందికి ఉపాధి అవకాశం ఉండే ఛాన్స్ ఉంటుంది. ఏపీలోని ఓర్వకల్లు, కొప్పర్తిలో కూడా స్మార్ట్ సిటీ కారిడార్ మొత్తం 10 రాష్ట్రాల్లో ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ నిర్ణయం. హన్స్ ఇండియా ఇక్కడ టాప్ ఐటంలో ఒకటి తెలంగాణ తల్లి స్టాచ్యూ టు బి అన్వీల్డ్ ఆన్ December 9th. Government plan to invite Sonia Gandhi for the ceremony. And next, the Hydra won't spare any encroachments. CM says Educational Institute will be given time to complete academic year. And the next, enough is enough. President reacts to Kolkata doctor rape murder. BJP hand evokes mixed response in West Bengal. ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ముందుగా ఈనాడు మూడింతల సంతోషం అని అంటూ వార్తను హైలైట్ చేస్తూ ముఖ్యంగా 16,923 కోట్లతో రాష్ట్రంలో 3 ప్రధాన ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. పోలవరం తొలి దశ నిర్మాణ పనులకు 12,000 కోట్లు సాయం, 2,137 కోట్లతో కొప్పర్తి, 2,786 కోట్లతో ఓర్వకల్లు పారిశ్రామిక నగరాల అభివృద్ధి. ఈ రెండింటిల్లో 20,860 కోట్ల పెట్టుబడులు, 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు అంటూ మూడింతల సంతోషం అంటూ నిన్న కేంద్ర కేబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఏపీకి ఎటువంటి లబ్ధి చేకూరుస్తుంది, ఎంతగా ఉపాధి అవకాశాలు వస్తాయి, ఎంతగా పెట్టుబడి, అదేవిధంగా ఎంత సాయం చేస్తున్నారు అన్నటువంటి పూర్తి వివరాలతో ఈ కథనాన్ని ఇచ్చారు. మూడింతల సంతోషం అన్నటువంటి హెడ్లైన్తో ఇదే ఇక్కడ బ్యానర్ ఐటమ్. ఇక 3 వారాల్లో సాగునీటి సంఘాల ఎన్నికలు, రివర్స్ టెండర్ల విధానం రద్దు, పోలవరం ఎడమ కాల్వ పనుల పునరుద్ధరణ, వివాదాల్లోని భూములకు రిజిస్ట్రేషన్ల నిలిపివేత, మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక్కడ ఏపీకి పారిశ్రామిక మణిహారం అంటూ కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక నగరాలకు కేంద్రం ఓకే చెప్పింది. 3 ఏళ్లలో శరవేగంగా పూర్తి, కొప్పర్తిలో 54,000, ఓర్వకల్లులో 45,000 మందికి ఉపాధి అవకాశాలు, పారిశ్రామిక పురోగతికి దోహదం, 10 రాష్ట్రాల్లో 12 పారిశ్రామిక నగరాలు, మారనున్న దేశ పారిశ్రామిక రంగం, కేంద్ర మంత్రులు పీయూష్, వైష్ణవ్ వెల్లడి. ఇక పోలవరానికి కేంద్ర నిధులు, మోదీ సర్కార్ ఆమోద ముద్ర. పోలవరానికి 12,127 కోట్లు కేంద్ర కేబినెట్ ఆమోదం. సాక్షి ఖజానాకు కన్నం, రివర్స్ టెండరింగ్ రద్దుకు కేబినెట్ ఆమోదం అంటూ వార్తను సాక్షి హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చింది. ఇదే ఇక్కడ బ్యానర్ ఐటమ్. నీతి ఆయోగ్ ప్రశంసించిన రివర్స్ టెండరింగ్, టెండర్ ప్రక్రియలో పూర్తి పారదర్శకత, కాంట్రాక్టర్లు రింగ్గా ఏర్పడి అధిక మొత్తంలో కోట్ చేయకుండా ఉంటారు, ఎక్కువ మంది కాంట్రాక్టర్లు పోటీ పడతారు, 100 కోట్లు దాటిన ప్రతి టెండర్ను జ్యుడిషియల్ రివ్యూకు పంపుతారు, ప్రజల నుంచి ఆన్లైన్లో సలహాలు సూచనలు స్వీకరిస్తారు, తక్కువ మొత్తం కోట్ చేసిన కాంట్రాక్టర్ను L1గా నిర్ణయిస్తారు అంటూ నీతి ఆయోగ్ ప్రశంసించినటువంటి రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దుకు నిన్న ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది అంటూ ఖజానాకు కన్నం అన్నటువంటి లైన్తో ఈ వార్తను హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చారు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.